మనసుకి భద్రత చాలా అవసరం. ఈ భద్రత ఏవి ఇస్తుంది? వస్తువులిస్తాయా? ధనమిస్తుందా? సంపదలిస్తాయా? ఆస్తులిస్తాయా? మనుషులిస్తారా? అని మనం చూసినట్లయితే మొదటివేవీ కాదు. మనుషులు మాత్రమే ఆ భద్రత మనిషికి ఇవ్వగలుగుతారు. అంటే నువ్వు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, ఏం చేసినప్పటికీ కూడా నీకు భద్రత కలగవలసింది మనుషుల దగ్గర నుంచే. ఆ భద్రత లేనినాడు నీకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని రాజ్యాలున్నా, ఎన్ని సంపదలున్నా అవన్నీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఒక్క ఇన్‌సెక్యూరిటీ చాలు జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి. ఈ ఇన్‌సెక్యూరిటీ, అభద్రతా భావము మనిషిని విజయాల వైపు వెళ్లకుండా అపజయాల వైపు లాగేస్తూ, మానసిక సమస్యల వైపు మళ్లిస్తూ జీవితాన్ని ఉదాసీనంగాను, దుఃఖమయంగాను మార్చేయగలవు. అంచేత జీవితంలో మనం ముఖ్యమైన ఆస్తి మన స్నేహితులు, బంధువులు వీళ్ళని గానే మనం ముఖ్యంగా భావించాలి. ఒక కుటుంబంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులు, సోదరులు, తర్వాత బంధువులు, తర్వాత స్నేహితులు, ఈ రకంగా అనేక మంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి బయట స్నేహితుల వరకు అనేక మంది వ్యక్తులు అతని జీవితంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సరైనటువంటి భద్రత అతను పొందాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి గాని, బంధువుల నుంచి గాని, స్నేహితుల నుంచి గాని ఒక భద్రతా భావం అతనిలో పాదుకొల్పాల్సిన అవసరం ఉంది. నిర్మించాల్సిన అవసరం ఉంది. సరే, అది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు నిర్వర్తిస్తారు. ఆ భద్రతా భావంతో అతను జీవితాంతం సుఖవంతం చేసుకోగలుగుతాడు జీవితాన్ని. ఒకవేళ తల్లిదండ్రుల్లోనే ఆ భద్రతా భావం లేనినాడు, వారి పెద్దల నుంచి వారికి రానప్పుడు, తమ పిల్లవాడు కూడా అదే వారసత్వంగా ఇస్తున్నప్పుడు, ఆ పిల్లవాడు ఆ అభద్రతా భావంతో ఒంటరితనంలో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అతను వంశపారంపర్యంగా వచ్చిన తెలివితేటలతో, జ్ఞానంతో, కొన్ని మంచి లక్షణాలతో ఆస్తులు సంపాదించొచ్చు. లేదంటే పెద్దల నుంచి ఆస్తులు రావచ్చు. తను స్వయంగా కూడా దాన్ని నిలుపుకోవచ్చు, దాన్ని పెంచొచ్చు. కానీ వాటి నుంచి ఏమాత్రం ఆనందాన్ని పొందలేడు. ఆనందం పొందలేనన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం కూడా జరుగుతుంది. ఒక 30 ఏళ్ళకి కలగచ్చు, 40 ఏళ్ళకి కలగచ్చు, 50 ఏళ్ళకి కలగచ్చు. ఎప్పుడైతే ఈ అభద్రతా భావం గుండెల్లో గూడుగట్టుకుందో, ఈ ఆస్తులు వీటన్నిటి వలన ఆనందం పొందలేని విషయం తెలిసిందో, అప్పుడు దుఃఖం మొదలవుతుంది. ఒక్కసారి తరచు చూసుకుంటే అంతకుముందు జీవితంలో లోటుపాట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతకుముందు జీవితంలో తను బలవంతంగా బతికినట్టు, తను బలవంతంగా ఆనందపడినట్టు, తను మనసుతోటి జీవించనట్టు కూడా కనిపిస్తుంది. ఒక వయసులో కొట్టుకుపోయినప్పటికీ కూడా. ఒక వయసులో దాటుకుంటూ ముందుకు వయసు ప్రభావం వల్ల కొన్ని విషయాలు పక్కకి వెళ్ళినా కూడా, మళ్ళీ వయసు పక్కకి వెళ్ళినప్పుడు అవి ముందుకు రావడం జరుగుతుంది. ఈ అభద్రతా భావం ముందుకు రావడం జరుగుతుంది. దానివల్ల అక్కడి నుంచి వ్యక్తి తన సుఖాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సరే, ఆ వ్యక్తి ప్రయత్నించి తన సమస్యని కనుగొని, ఆ సమస్యకి పరిష్కారం కనుగొని, వాటిని పరిష్కరించుకుంటే జీవితంలో సుఖంగా ఉండొచ్చు. ముందు చెప్పుకున్నట్టుగా మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్నున్నా కూడా మనుషులే నిజమైనటువంటి ఆస్తిగా మనం భావించాలి. ఈ భద్రతా భావం ఎక్కడి నుంచి వస్తుందంటే మనసులో తల్లిదండ్రులు భద్రతాభావం ఇస్తారు, స్నేహితులు ఇస్తారు, బంధువులు ఇస్తారు. ఇవన్నీ కూడా భద్రతా భావాన్ని కలిగిస్తూ ఉంటాయి. నువ్వు ఎంత సంపదలు ఉన్నా ఈ రోజున
నా గురించి నేను కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా నన్ను నెత్తి మీద పెట్టుకునే, హృదయానికి హత్తుకునే మనుషులున్నారు అన్న ఆలోచన తీవ్రమైనటువంటి భద్రతా భావాన్ని కలిగిస్తుంది. గొప్ప అద్భుతమైనటువంటి భద్రతా భావాన్ని కలిగిస్తుంది. దాని వలన వ్యక్తి ఆ భద్రతా భావం ద్వారా పొందినటువంటి ఆ భావం ముందు ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. ఈ 2 పక్కన పెడితే మనుషుల నుంచి వస్తున్న ఆ భద్రతా భావాన్ని, ఆ ఆత్మీయతని, ఆ ప్రేమని వీటిని పక్కన పెట్టి, అలాగే ఈ ఆస్తిపాస్తులన్నీ పక్కన పెడితే ఏది కావాలని కోరుకోమంటే ఆత్మీయత వైపుకే, భద్రతా భావం వైపుకే, తనని కోరుకున్న మనుషుల వైపే, తనకి పూర్తి భద్రత ఇచ్చే మనుషుల దగ్గరికి, తనని అభిమానించే, ఏమాత్రం తక్కువగా చూడని, చులకనగా చూడని, తనని మనసులో పెట్టుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతాడు తప్ప ఈ ఆస్తుల్ని కోరుకోడు. అంత విలువైనవి ఈ భద్రతాభావం, ప్రేమాభిమానం ఇవన్నీ కూడా. ఎవరైనా మనకి మన జీవితంలో ఒక మనిషి దగ్గర నుంచి ఒక నలుగురు, ఐదుగురు మనుషులు మన అనుకునే మనుషులు ఉన్నట్లయితే అదే భద్రతాభావం. అప్పుడు మనకి ఏమాత్రం కూడా జీవితంలో వేటి పట్ల కూడా తీవ్రమైనటువంటి ప్రేమానురక్తులు ఏర్పడవు. ఆస్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, సంపదల పట్ల కానీ, వీటి పట్ల కూడా ఏవైనా కూడా వాటి తర్వాతే. మనల్ని ప్రేమించే మనం మనల్ని ప్రేమించే మనుషుల తర్వాతే ఏవైనా కూడా. అంచేత మనల్ని నిండుగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సంతోషంగా జీవించడానికి, ఏ మానసిక సమస్యలు బాధ పెట్టకుండా ఉన్నట్లయితే, బాధ పెట్టకుండా జీవించడానికి మన జీవితంలో మన అనుకున్న వ్యక్తులు చాలా అవసరం. అది కుటుంబం నుంచి కావచ్చు, బయట నుంచి స్నేహితులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా. మన కష్టంలో కలిసి వచ్చేవాళ్ళు, మన బాధల్లో పక్క నిలిచేవాళ్ళు, మన బాధల్ని పంచుకునేవాళ్ళు, అన్నీ వదిలేసి మనం ఏదన్నా బాధలో ఉంటే మన గురించి వచ్చేవాళ్ళు. వాళ్ళిచ్చే భద్రతా భావం ముందు ఈ ఆస్తిపాస్తులు, సంపదలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. రెండిట్లో ఏది కావాలంటే ఆ రెండోదే, ఆ భద్రతా భావాన్ని కోరుకుంటారు. అటువంటి మనుషుల దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. ఈ ఆస్తిపాస్తులు అనే అవసరం లేదు. అంత గొప్ప విలువైనది ఈ భద్రతా భావం. అంచేత మనకి ఎవరైతే భద్రతనిస్తున్నారో, మనకి ఎవరైతే ఆత్మీయతని పంచుతున్నారో, మనకి ఎవరైతే సరైన స్నేహాన్ని పంచుతున్నారో, మన కష్టంలోని సుఖాలను ఎవరైతే కలిసి వస్తున్నారో వాళ్ళు కూడా మనకున్న వే లక్షల లేదా కోట్ల ఆస్తి కన్నా కూడా వాళ్ళేమీ తక్కువ కాదు, వాటికన్నా ఎక్కువ కూడా. వీటిని ఎలాగైతే మనం గొప్పగా భావించి కాపాడుకుంటున్నామో అటువంటి వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. అటువంటి వాళ్ళ గురించి మనం త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ నిలుపుకోవడం కోసం మనం శ్రమ పడాల్సి వస్తుంది. మన శ్రమాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది, చెయ్యాలి కూడా. అవతల నుంచి మనం ఆశిస్తున్నప్పుడు మనం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆత్మీయులు ఉంటారో, మన భద్రతాభావం కలిగిస్తుంటారో, మన జీవితంలో ఆస్తుల కన్నా ముఖ్యమైన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళని మనం ఖచ్చితంగా నిలుపుకోవాలి. వాళ్ళని ఎటువంటి సంఘటనలో కూడా వదులుకునే పరిస్థితి ఉండకూడదు. ఒకవేళ వదులుకున్నట్లయితే ఆ పరిస్థితి ఎమోషన్స్ వల్ల, స్వల్ప ఉద్రేకాల వల్ల ఆ పరిస్థితి మనం తెచ్చుకున్నట్లయితే, ఈగో వల్ల ఆ పరిస్థితి తెచ్చుకున్నట్లయితే తర్వాత జీవితాన్ని కోల్పోయినట్టే. మళ్ళీ అది తిరిగి చిగురించడం కష్టం. అంచేత ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వస్తువులు సంపాదించినా, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెట్టుకున్నా, వాహనాలు ఎన్ని కొన్నా కూడా మనకి భద్రతాభావం అనేది వీటన్నిటినీ కూడా ఆనందించడానికి అవసరం. అంచేత ఎవరైతే మనకి భద్రతనిస్తున్నారో వారిని మనము తల మీద పెట్టుకుని పూజిస్తూ, గౌరవిస్తూ
మన ఎమోషన్స్‌కి, మన ఈగోస్‌కి, మన అహంకారాలకి అవి ఇబ్బంది పడకుండా, బలి కాకుండా చూసుకోవాలి. అటువంటప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉండగలుగుతాం.